అందరికీ నమస్కారం. నేను లక్ష్మీప్రియ. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఏంటి సీరియల్లో చేస్తుంది కదా ఈవిడ, ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా నమస్కారం అని చెప్తుంది ఏంటి అనుకుంటున్నారా? ఈ చెట్ల మధ్యలో ఉంది, చెప్తాను. ఇదేంటంటే సీరియల్లో కనిపించేది మామూలే, అది నటన, అది వేరు. వాళ్ళు చెప్పినట్టుగా మనం చేస్తున్నాం, అది ఓకే. ఇక్కడ ఇప్పుడు ఈ చెట్ల మధ్యలో, ఈ తోటల్లో, పచ్చదనంలో మీకు పాతకాలపు వంటలు, మరి నేను పాతదాన్నే కదా, అమ్మమ్మని కదా, అలనాటి వంటలు ఎలాగని మీ అందరికీ నేను చేసి చూపిస్తాను. దాని రుచి ఎలా ఉంటుందో మీరు చూదురు కానీ, ఓకేనా? మనకి పండగలకి అన్ని శుభకార్యాలకి ఏం చేసుకుంటాం? ఫస్ట్ స్వీట్ చేసుకుంటాం. అదేంటి? పొంగల్, చక్కెర పొంగల్, లేదా బెల్లం పొంగల్ అలాగని. కానీ మనం ఇప్పుడు చక్కెర పొంగల్ చేస్తున్నాం, అది ఒక వెరైటీగా. చూడండి, దానికి కావాల్సిన దినుసులు నేను చూపిస్తాను ఇప్పుడు. ఏంటంటే పెసరపప్పు, తర్వాత బియ్యం, ఇది మామూలే, బెల్లం, చక్కెర. మనం చక్కెర పొంగల్ అంటే చక్కెర మాత్రమే చేసుకుంటాం చక్కెర పొంగల్ని. దీనికి బెల్లం కూడా కలిపితే చాలా టేస్ట్ వస్తుంది. అందుకే నేను చెప్పింది స్పెషల్ అని చెప్పి. తర్వాత మామూలే డ్రై ఫ్రూట్స్, ఇలాచి, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఇవన్నీ వేసి చేసుకుందాం, ఓకేనా? చూడండి, ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, ఇప్పుడు దీనిలో పెసరపప్పు కడిగి ఉంచుకున్నాను ముందే, పెసరపప్పు వేసుకుందాం. తర్వాత బియ్యం ఒక గ్లాస్ అండి. తర్వాత ఒక పెసరపప్పు అర గ్లాసు అన్నమాట, దాని కాంబినేషన్. దీనికి ఒక గ్లాసు బియ్యం వేసామంటే 2 గ్లాసులు నీళ్ళు, అలాగే పెసరపప్పు హాఫ్ గ్లాస్ వేసామంటే 1 గ్లాసు. కావాలంటే ఇంకా కొంచెం వేసుకుందాం, పొంగలేగా, తిక్కుగా లేకుండా బాగుంటుంది. కావాలంటే కొంచెం నీళ్ళు పోసుకుందాం, ఓకేనా? ఇప్పుడు ఇది పెట్టద్దు. ఇది ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉంచుదాం, ఈ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ పొంగల్ ఉడికేంత వరకు లోపల ఇది పెట్టుకొని మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకుందాం నెయ్యితో. ఇది వేడైందండి, నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు బాదం, చక్కెర పొంగల్ కావాల్సినవి డ్రై ఫ్రూట్స్. ఇది బాదం అండి, చాలు, బాదం చాలు. తర్వాత జీడిపప్పు కూడా వేసుకుందాం దీనిలోనే. ఓకే, అవుతుంది. ఇప్పుడు కిస్మిస్ వేసుకుందాం, ఓకేనా? ఓకే, అయిపోయినాయి, అన్నీ వేగినాయి. ఇది ఇలాచి, ఇది తీసేద్దాం. ఓకే, ఇప్పుడు మన జీడిపప్పు, బాదం పప్పు అంతా వేడి చేసి తీసాం కదా, అది మాడనివ్వకూడదు, కరెక్ట్గా వేగే ఇదిలో ఉంచేసి అలాగే తీసాం. లేదా అది మాడి అనుకోండి, టేస్ట్ వేరేగా ఉంటుంది కదా. అందుకని ఇప్పుడు అది తీసిన తర్వాత ఇప్పుడు దానిలోనే బెల్లం, మనం పొంగలి బియ్యం వేసాం కదా, దానికి సరిపడా దీనిలోనే వేసుకుందాం. ఇది దానికి సరిపోను బెల్లం ముందే తీసి పెట్టాను అనమాట. ఇది తర్వాత చక్కెర 2 కలిపి చేద్దాం. కొంచెం నీళ్ళు పోద్దాం, పాకం ఇదే అయ్యేందాక నీళ్ళు పోద్దాం. ఓకే,
ఓకే, సరిపోతుంది కదా. అది ఇప్పుడు పాకం వచ్చేంతవరకు మనం తిప్పుదాం. కరగాలి, బెల్లం కరిగి చక్కెర పాకం రావాలి. ఇలా పొంగల్ ఉడుకుతుంది. అప్పుడు రెండు కలిపి డ్రై ఫ్రూట్స్ దానిలో వేసేసి చక్కెర పొంగల్ చేసేసుకుందాం. ఓకేనా. నాకు చిన్న విషయం జ్ఞాపకం వచ్చిందండి. ఈ పాకం వచ్చేంత లోపు నేను ఒక చిన్న విషయం చెప్తా. నేను విఠలాచార్య గారి పిక్చర్ చేస్తున్నాను, మోహిని శబదం అని. అప్పుడు దానిలో ఆయన పిక్చర్ అంటే దయ్యాలు భూతాలు పిక్చరే. సో దానిలో దయ్యం వచ్చి నన్ను కొట్టే లాంటి షార్ట్ ఏదో ఒకటి ఉంది. దానికైనా నేను ఫైట్ చేయాలనే దయ్యంతో డూప్ పెట్టారు. సరేలేని ఊరుకున్నాను. కానీ షార్ట్ టేక్ చేసేటప్పుడు నేను ఆ ఎమోషన్లో నేనే ఫైట్ చేసి మెట్ల మించి కిందకు దూకా. తర్వాత డైరెక్టర్ గారు అది ఓకే చేసుకోరు. చేసి తర్వాత నన్ను చక్కగా పిలిచి, ఏమ్మా మీకంటూ ఒక డూప్ పెట్టాం కదా, వాళ్ళు చేస్తారు కదా, మీకెందుకు ఆ శ్రమ, మీకేమైనా అయితే కాలు చెయ్యి ఇరిగిందనుకోండి, ఆ తర్వాత మా పిక్చర్ ఏమవుతుంది అని చాలా ప్రేమగా రెండు తిట్లు తిట్టేసి, ఇంకెప్పుడు అలా చేయకండి, డూప్ వాళ్ళు డూప్ పని చేసుకుంటారు, మీరు మీ పని చేసుకోండి అని చాలా ప్రేమగా, అంటే అంత రిస్క్ చేయకూడదు చెప్పి పంపించారు. అలాగా అప్పుడప్పుడు ఆ పాత పిక్చర్స్ జ్ఞాపకాలు అలా ఉంటాయి. పెద్ద డైరెక్టర్ కదా ఆయన, ఏమైనా అనొచ్చు, కానీ అలా తిట్టకుండా అలా చేసి చెప్పి ఇక మీద రిస్క్ తీసుకోకూడదు, జాగ్రత్తగా ఉండండి అని పంపించారు. అలాగనమాట. ఇది రెడీ అవుతుందండి. పాకం వచ్చేసింది, చేద్దాం. ఇప్పుడు మనం అన్నిటికంటే ముందుగా పాలు వేడి చేసుకుందాం. ఎందుకంటే పాలు వేడయ్యి తీసి చల్లారిన తర్వాత మనం చక్కెర పొంగల్లో వేయాలి. లేదంటే అలాగే వేడిగా పోసామనుకోండి విరిగిపోతుంది, తెలియదు, పాలు ఇది ఒక్కలు చెక్కలుగా ఉంటుందన్నమాట. సో పాలు బాగా వేడిన తర్వాత తీసి పక్కన పెట్టి చల్లారిన తర్వాత పొంగల్ అయిన తర్వాత మనం పోయాలన్నమాట. అందుకని పాలు ముందు వేడి చేసుకుందాం, సరేనా. వేడి అవ్వాలి, అయిన తర్వాత ఇద్దాం. చక్కెర పొంగల్కి ఇవే ఎందుకు వాడాలి అంటే, చక్కెర పొంగలి రకరకాలుగా చేసుకోవచ్చు. చక్కెర వేసి రైస్ వేసి పాలు పోసి చేసేసుకోవచ్చు. అలా కాదు, అదొక టేస్ట్ ఉంటుంది. మనం ఇప్పుడు దీనిలో ఏమేసాం, పెసరపప్పు, బియ్యం, పాలు అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాం. ఇదొక రకమైన టేస్ట్ అనమాట. ఎప్పుడైనా పెసరపప్పు బియ్యం కలిపి పాయసం చేశారా, తిన్నారా మీరు? ఒకవేళ తినలేదంటే ఇప్పుడు మీరు చేసి తినండి, తర్వాత టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పండి, సరేనా. ఇది శుభకార్యాలకు వాడతామండి ఎక్కువ. నైవేద్యం ప్రతి పండగ కానీ ప్రతి శుభకార్యానికి కానీ ఏది వచ్చినా ప్రతిరోజు మనం చేసుకునే మన శక్తి కొలది దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టి ఆరాధన చేసి మనం తీసుకోవచ్చు. ఇది కాదు, చాలా మంచిది. ఏడైన తర్వాత ఇది తీసి మనం చల్లారిన తర్వాత పోయాలి. ఇలా పోసామనుకోండి మళ్ళీ విరిగిపోతాయి. పాయసం మనం అందరం ఎప్పుడూ చేసుకుంటాం, అది కానీ ఈ పెసరపప్పు వేసి చేయాలన్నది నాకు నిజంగా మా అత్తగారే. ఆవిడ ఎప్పుడు కూడా పెసరపప్పు అక్కడ నేను చెన్నైలో ఉంటాను ఎక్కువ, వాళ్ళిద్దరు అవి కలిపేసి పెసరపప్పు కానీ బియ్యం కానీ కలిపి వండుతారు. అదే టేస్ట్ చూడాలి. అప్పుడే నేను అడిగాను, ఏంటి ఇలా వేసి చేయొచ్చా, ఇలా పెసరపప్పు వేసి పాయసం చేయొచ్చా, తిని చూడమ్మా తర్వాత చెప్పు నాతో అన్నారు. నిజంగా తిన్న తర్వాత అద్భుతం అండి, అసలు మహా అద్భుతం, మనం ఏం చెప్పలేం. అప్పటి నుంచే నేను ఇలా చేయడం కూడా నేను నేర్చుకున్నాను. చాలా బాగుంటుంది, మీరు కూడా టేస్ట్ చేసి తర్వాత చెప్పండి. నేను అలాగ మా అత్తగారు చెప్పిన తర్వాత తిన్న తర్వాతే నేను ఇప్పుడు చేయడం మొదలుపెట్టాను, మీకు చెప్తున్నా. పొంగలి ఉడికుంటుంది, తీద్దాం, చూద్దాం. చూసారా ఎంత మెత్తగా ఉడికిందో. ఇప్పుడు ఏం చెయ్యాలంటే చూడండి, పెసరపప్పు బియ్యం రెండు కలిపి ఎలా ఉందో. మనం చక్కెర బెల్లం పాకం పట్టాం కదా, అది పోసి తిప్పుదాం.
అలా పైన అలా పూసుకుంటే నలుసు అలాగే ఏదైనా డస్ట్ లాంటిది అడుగునున్నా కూడా ఉంటుంది, పడకుండా పైన అలా ఉంపుకోవాలన్నమాట. ఓకే. ఎస్, చక్కెర పొంగల్ చేసుకుంటాం, స్వామికి పెడతాం, కానీ ఇలా ఉండదు కదా, ఈ కలర్ ఉండదు, ఇలా ఉండదు. అదొక టేస్ట్, అది బాగుంటుంది. చూసారా, చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. చక్కెర పొంగల్ అందరం చేసుకుంటాం, కానీ అదొక టైపు, ఇదొక టైపు. చూడండి ఎంత బాగుందో, పెసరపప్పు, బియ్యం ఇవన్నీ కలిపి. ఇప్పుడు పాలు పోద్దాం. ఓకేనా, పాలు పోసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అయిన వేసి చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఇది మనం పాల పాయసం అని, సేమియా పాయసం అవన్నీ చేసుకుంటాం, కానీ ఇది సపరేట్ అనమాట. దీని రుచి వేరు, ఇది చేయడం ఇది చాలా. మనం ఇప్పుడు ఇక్కడ చేసి అవుట్డోర్లో ఇలాగా ఈ గ్రీన్స్ మధ్య చాలా గొప్ప విషయం అనమాట, ఈ గాలికి. చూడండి, ఇప్పుడు చక్కెర, బెల్లం, పాలు ఇవన్నీ కలిపిన దీని వాసనే చాలా గొప్పగా ఉంది. ఇప్పుడు నేతిలో వేయించిన ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి దీని ఫ్లేవర్ని ఇంకా పెంచుదాం, సూపర్గా ఉంటుంది. చూడండి, మీకు పైన అన్నీ డ్రై ఫ్రూట్స్ కనపడుతున్నాయి. ఇప్పుడు ఇది తిన్నాం అనుకోండి, పంటి కింద ఇది చిన్నగా ఒక్కొక్కటి తగులుతూ చాలా అద్భుతంగా ఉంటుంది. దీని మీద కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం, ఓకేనా. ఈ నెయ్యి కూడా ఇంకొంచెం దీని మీద అలాగ తట్టించి ఇలా పైన ఇలా వేసి దీన్ని మనం తీసుకున్నాం అనుకోండి, ఆహా, అద్భుతం కాదు, మహా అద్భుతం, అమృతం లాగా ఉంటుందన్నమాట. అమృతం మనం తిన్నామో తినలేదు తెలియదు ఎవరికైనా ఎలా ఉంటుంది దాని ఇదని, ఇది అలా ఉంటుంది. చూడండి, దీన్ని ఇప్పుడు అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఈ అవుట్డోర్లో ఈ పచ్చదనంలో ఈ పొలాల మధ్య, ఇదిగో చూడండి, ఎడ్లు మనకి ఇదంతా ఇచ్చినాయి, బియ్యం పండించి ఇవన్నీ చేసి మనకి తినడానికి ఇచ్చినవి అనమాట. వాళ్ళకి సూర్యభగవానికి, వాటికి, ఈ పచ్చదనానికి, పొలాలకు అందరికీ ఇది సమర్పించి దండం పెట్టుకొని మనందరం కూడా తిందాం. ఏమంటారు? రండి, మీరు కూడా దీన్ని తిని ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి. బాగుందా లేదా ముందు అది కావాలి, అది చెప్పండి. ఓకే, ఇప్పుడు ఇలా బౌల్లోకి తీసుకొని చూడండి, డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. దీని రుచి చూద్దాం. అమృతం, అద్భుతం అని కాదు, అమృతం. ఏమో దేవతల కాలంలో అమృతం ఉంది అని అనేవారు, అలాగే ఉంది. మీరు కూడా తిని చూడండి, ఇది ఎలా ఉందని నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఏమైనా తప్పులు ఒప్పులు ఉన్నాయనుకోండి, ఇలా లేదు ఇది బాగుంది ఇది బాగాలేదని చెప్పారనుకోండి, నేను దాన్ని నెక్స్ట్ టైం సర్దిద్దుకుంటాను. ఓకేనా? తప్పకుండా మీరు తిని చూసి ఇది ఎలా ఉందని చెప్పాలి. సరే, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? అప్పుడే మీకు ఇలా మేము చేసే వీడియోస్ అన్నీ తప్పకుండా వచ్చి చేరుతాయి. ఓకేనా? మర్చిపోవద్దు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. మీ లక్ష్మీప్రియ. ఓకే.